పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, నేను రమారావి. చాలామంది ఒక ప్రశ్న అడుగుతుంటారండి, వెరీ ఫ్రీక్వెంట్లీ వింటుంటాం ఇది. నెగిటివ్ థాట్స్, వీటిని పోగొట్టుకోవటం ఎట్లా? నెగిటివ్ థాట్స్ అంటే అవదేమో, కాదేమో, కుదరదేమో, ఏమైనా అయిపోతుందేమో, ఇలాంటి అనుమానాలు. ఓ పిల్లాడు పరీక్షకు వెళ్తాడు, బాగా రాస్తానా రాయనా, పెద్దవాళ్ళకు కూడా వస్తుంది, కొంచెం పెద్ద పిల్లలకు కూడా. అక్కడి నుంచి ఇంటర్వ్యూకి వెళ్తాం, సరిగా చేస్తామో చేయమో, వచ్చాక మనకు కావాల్సినంత జీతం వస్తుందో రాదో, ఆ పని మనం చేయగలుగుతామో చేయలేమో, ఏదో కోర్సులో చేరుతాం, ఆ కోర్సు మనకి అర్థమవుతుందో అర్థమవుదో, అక్కడి నుంచి ఇది మనకు ఉపయోగపడుతుందో ఉపయోగపడదో. ఎవరితోటైనా మాట్లాడడానికి వెళ్తాం, వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో. ఇక ఎంతసేపు ఒప్పుకుంటారో ఒప్పుకోరో అనే ద్వైధీభావం కంటే ఒప్పుకోరేమో అన్న భయం, కొంచెం ఒంట్లో బాగుండకపోయినా ఇది క్యాన్సర్ ఏమో, ఇది అల్సర్ ఏమో, ఇది ఇంకోటేమో, ఇలాంటి అనుమానాలు. అక్కడి నుంచి మనం వాళ్ళు ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, మనకు ఒంట్లో బాగోలేదు అని చెప్పంగానే, మొన్న ఇలాగే మా వాళ్ళకి ఒకరికి వచ్చిందండి, ఆ తర్వాత వాళ్ళ క్యాన్సర్ కనుక తేలింది, ఇలాంటివి వింటాం. ఓ వాక్యం వినగానే మన గుండెల్లో రాయబడి అక్కడి నుంచి మన గుండె పరిగెత్తుకుంటూ వెళ్ళి పాదాల్లో కూర్చుంటుంది. వెంటనే ఊహించేసుకుంటాం ఇది క్యాన్సర్ అవుతుందని, ఆ తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుందని, తర్వాత కీమోథెరపీ చేస్తే ఇది జుట్టు మీద జుట్టు ఊడిపోతుంది నెత్తి మీదని, ఎన్ని ఊహలు వచ్చేస్తాయో. ఇక ఏడ్చేస్తాము, అన్నం సహించదు, ఇంట్లో ఉన్న వాళ్ళని విసిగించేస్తాము, దాంతో మనకి బీపీ వస్తుంది, యాడ్ ఆన్ అనమాట. దాంతో అడిషనల్గా కొత్త జబ్బులు వస్తూ ఉంటాయి. అయితే నెగిటివ్ థింకింగ్, పిల్లలకి ఏదైనా అనారోగ్యం రాగానే తల్లులకు వచ్చేస్తుంది, పిల్లాడికి అదైపోతుంది, ఇదైపోతుంది, క్యాన్సర్ అయిపోతుంది. క్యాన్సరే బాగా కనపడుతుందండి, అందరూ అదే చెప్తుంటారు. రకరకాల జబ్బులు అయిపోతాయని, పిల్లాడు చదువుకోలేడని, వాడికి చదువు రాదని, వాడు ఏదో అయిపోతాడని, ప్రతిసారి నెగిటివ్ థింకింగే. అక్కడి నుంచి ఇంకొక రకం ఉంది, భర్తలు కాస్త లేటుగా వస్తే వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ అయ్యిందేమోనని భయపడేవాళ్ళు, వాళ్ళు ఎవరితోటైనా మాట్లాడితే వాళ్ళకి వశమైపోతున్నారేమోనన్న భయం, ఎవరితోటి మాట్లాడినా వాళ్ళు అవతల వాళ్ళు మనవాడిని వల్ల వేసేసుకుంటారేమోనని ఒక భయం. అక్కడ ఏం జరగదు, కానీ మనం ఊహించేసుకుంటాం. నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, మనకు అసలు పాజిటివ్గా ఉండటమే రాదు. మామూలు మాటల్లో మామూలుగా ఇలా మనం కబుర్లు చెప్పుకునేటప్పుడు చెప్తూ ఉంటాం, కానీ సిచ్యువేషన్ రాగానే నెగిటివిటీ వస్తూ ఉంటుంది. నెగిటివిటీని జయించాలండి, పోగొట్టుకోవాలి. చీకటిని పోగొట్టాలంటే ఏం చేస్తాము? 100 ఫ్లడ్ లైట్స్ కావాలా? అక్కర్లా. ఒక చిన్న దీపం వెలిగించినా కూడా మెల్లిగా క్రమంగా ఆ చీకటికి మన కళ్ళు అలవాటు పడి ఈ దీపం అన్ని చోట్ల పరుచుకుని నిదానంగా చుట్టుపక్కల ఏముందో మనకి కనపడుతుంది, కనీసం కను వెలుగైనా వస్తుంది. ఆ దీపాలని వెలిగించుకోవాలి మనసులో. మొట్టమొదట మీకు మీరు ధైర్యం చెప్పుకోవాలి. ఎవరికైనా ఏదైనా ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు, అంటే మనం చెప్తాం, నా భయం వేస్తుంది, నాకు అలా అనిపిస్తుంది, ఇలా అనిపిస్తుంది అని చెప్తాం కదా, ముందు అసలు మనం నమ్మాలి మన సంగతి. చూడండి, మొదట ఎగ్జామ్ అనుకుందాం. పరీక్షకి వెళ్ళేవాడికి సరిగ్గా రాయలేను, ఫెయిల్ అవుతాను అన్న భయం ఎప్పుడు ఉంటుంది? సరిగ్గా చదవకపోతే ఉంటుంది. మనం క్రియ కనుక చేసామనుకోండి, పరీక్ష చక్కగా చదువుకున్నాం, మర్చిపోతామేమోనన్న భయం ఉన్నవాడికి ఆ మర్చిపోకుండా ఉండే టెక్నిక్లు తెలుసుకోవాలి. ఒకసారి టెక్నిక్ కనుక తెలిసిందా, తర్వాత మనకి ఏ భయమూ ఉండదు. టెక్నిక్ వచ్చు నాకు, కాబట్టి నాకు ఏం కాదు, నేను చేయగలుగుతాను అని. ఈ టెక్నిక్స్ ఎగ్జామినేషన్లో పాస్ అవ్వడానికి, లేదా మనం ఎగ్జామ్ సరిగ్గా రాయడానికి, విషయం చదువుకోవటం, పదే పదే రాయడం, ఎవరికైనా అప్పచెప్పటం, ఒక మాక్ టెస్ట్ మనకి మనమే చేసుకోవటం. స్టూడెంట్స్ ఎవరైనా సరేనండి, మాక్ టెస్ట్లు ఎలాగూ ప్రాక్టీసులు స్కూళ్ళల్లో చేయిస్తారు. ఇవాళ రేపు ఎగ్జామినేషన్ టెన్షన్ అనేది ఒక ప్రత్యేకమైన ప్రాబ్లంగా ఉంది. అందరికీ ఏమి టెన్షన్ ఉండడల్లా, నెగిటివ్ థాట్ని మాత్రమే జయించడానికి ట్రై చేయాలి. మీకు ఎప్పుడు నెగిటివ్ థాట్ వస్తుందో అప్పుడు ఒకసారి ఇట్లా గిల్లుకోవటం అలవాటు చేసుకోండి. గిల్లాలి, మనం గిల్లగానే చురుక్కుమంటుంది, గోల్డ్ పెంచుకోండి బాగా. ఆ గోరు తగిలేసరికల్లా వెంటనే మనకి చురుక్కుమనిపించగానే మన బుద్ధి అందులో నుంచి బయటకు వస్తుంది, ఇంకో పక్కకి వెళ్తుంది. సైకాలజిస్టులు చెప్తారు, రబ్బర్ బ్యాండ్ వేసుకోమని చెప్తారట. టైట్ రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టుకోవాలి, చేతికి ఎప్పుడు బ్యాండ్ ఉండాలి. మనకి నెగిటివ్ థాట్ వచ్చినప్పుడల్లా ఆ బ్యాండ్ను ఒకసారి లాగి ఇట్లా వేసాము, వదిలేమనుకోండి, టక్కుమంటుంది, చురుక్కుమంటుంది. మనకి చురుక్కుమనగానే మన బుద్ధి దాని నుంచి పక్కకి వెళ్తుంది, వేరే వైపుకి వెళ్ళిపోతుంది కదా. డైవర్షన్ చాలా బాగా ఉపయోగపడుతుందండి, చాలా ఉపయోగపడుతుంది. ఈ ఒక స్టూడెంట్స్ అనే కాదు, ఇంటర్వ్యూలకు వెళ్ళేవాళ్ళు కానీ, ఏదైనా కొత్త పరిస్థితిని ఫేస్ చేసేవాళ్ళు, కొత్త ప్లేస్కి వెళ్ళేవాళ్ళు. నా అనుభవం ఒకటి చెప్తానండి. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళటాలు అవి చాలా తక్కువ,
ఒక 4-5 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి ఏమైనా నేను ఫ్లైట్ ప్రయాణం చేస్తానేమో, ఎయిర్పోర్ట్లోకి వెళ్తాను, లేకపోతే అసలు వెళ్ళేదేం లేదు. ఎవరైనా పిల్లలు వెళ్తుంటే బయట నుంచి బాయ్ చెప్తాం. ఎయిర్పోర్ట్లోకి రైల్వే స్టేషన్ లాగా వెళ్ళలేపోతాం కదా. ఇటీవల నేను ముందు మా హస్బెండ్ నన్ను తీసుకెళ్ళారు, రాజమండ్రి వెళ్ళాను. అప్పుడు ఆయన ఉన్నారు. ఎక్కడ ఏం చేయాలి, దేని తర్వాత ఏం చేయాలి అనేది నేను తెల్లమొహమే వేస్తూ ఉంటాను, నాకు తెలియదు. ఆయన ఉన్నారు, హ్యాండిల్ చేస్తాను. నేను చెప్తున్నా చూడండి ఓపెన్గా. తర్వాత మళ్ళీ నేను ఇటీవల తిరుపతి వెళ్ళవలసి వచ్చింది, నేను ఒక్కదాన్నే. తెల్లవారుజామునే ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. అసలు ఎలా అంటే నా నోరు ఎండిపోయి స్టేజ్ ఫియర్ లాగా వచ్చేసి నాకు భయం వేసేసి, సరిగా వెళ్తానా, ఆ ఫ్లైట్ వెళ్ళిపోతుందా, పాపం వాళ్ళు ఎవరో ఛార్జెస్ అన్నీ ఏర్పాటు, నా టికెట్లు వేరే కాలేజ్ వాళ్ళు ఎవరో కొన్నారు, టికెట్ వేస్ట్ అయిపోతుంది, అలా చాలా 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 భయం వేసింది. నాకు జయ ఒక ధైర్యం చెప్పింది, ఏం కాదు రామ్ గారు, ఒకసారి మీరు వెళ్తే ఆ తర్వాత మీరే చెప్తారు ఇంత ఈజీ ఇలాగే వెళ్ళిపోవచ్చు అని ఇంకోళ్ళు చెప్తారు, మీరు స్టేజ్ మీద నుంచి చెప్తారు చూడండి అని. అదే నేను చెప్తున్నా. అయితే నేను వెళ్ళేటప్పుడు ఏం చేశానంటే మంచినీళ్ళు తాగి వెళ్ళాను. 4-5 సార్లు గట్టిగా గాలి తీసుకున్నాను. నేను ఇది చేయగలను. చేత కాకపోతే ఎవరినైనా అడుగుతాము, అంతే కదా. ఏమవుతుంది, మన తెలివి తక్కువతనం బయటేసుకున్నంత మాత్రాన ఏమవదు, పని అవ్వాలంతే. మనకి కార్యసాధకత్వం కావాలి. ఇలా ధైర్యం చెప్పుకుంటూ మొత్తానికి వెళ్ళాను. నన్ను చాలామంది గుర్తుపెట్టారు, ఎవరో నన్ను కొంచెం ముందుకు పుష్ చేశారు. నేను వెళ్ళిన అరగంటకు కానీ ఫ్లైట్ కదలలేదు. కానీ నాకు వచ్చిన టెన్షన్ మాత్రం ఏదో రైలు పక్కన పరిగెడుతున్న ఫీలింగ్లోనే ఉన్నాను నేను. దాంట్లోంచి బయటపడడానికి ట్రై చేయాలి. ఇలాంటివి ప్రతి చోట ఉంటాయి. ఏదైనా కొత్త ప్లేస్లోకి వెళ్ళంగానే నోరు ఎండిపోతుంది, కాళ్ళు వణికిపోతాయి, భయం వేస్తుంది, సరిగ్గా చేయలేనేమో, వీళ్ళందరూ నవ్వుతారేమో, తర్వాత అలా అయిపోతుందేమో, ఇంకెప్పుడు నన్ను పిలవరేమో, ఇలాంటి భావాలు వస్తూ ఉంటాయి. భావాలని జయించండి. ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. ఆ నమ్మికని ఎప్పటికప్పుడు తెలియచేసుకోండి. దానికి మంచి ఉపయోగం అండి ఇది ట్యాపింగ్. ఇప్పుడు ఎవరైనా మనం ఒక మంచి పని చేసామనుకోండి, మన అన్నయ్యో మన నాన్నో ఎవరో ఒకళ్ళు వెరీ గుడ్ అని ఏమంటారు, భుజం తడతారు. ఈ భుజం తట్టడం అనే ప్రక్రియ ఎందుకు వచ్చిందంటే, ఈ షోల్డర్ ట్యాపింగ్ మనలో లోపల ఉన్నటువంటి ధైర్యానికి ఇంకా కొంచెం బూస్టింగ్ ఇస్తుందన్నమాట. మీరు సెల్ఫ్ ట్యాపింగ్ చేసుకోండి. మీరు నా వీడియోలో చూసుంటారు చాలామంది, వెరీ గుడ్ శభాష్ బాగా చెప్పాము అని కొట్టుకుంటాను నేను. నాకు నేను బూస్ట్ చేసుకునే విధానం అదే. ఇంత పెద్ద అయ్యాక నన్ను ఎవరు బూస్ట్ చేస్తారండి, బాగా చెప్పారని. మనకు మనమే చేసుకోవాలి కదా. వెరీ గుడ్ శభాష్, ఇవాళ పని బాగా అయిపోయింది, ఇవాళ సరిగ్గా చేశాను. మనకి ఏది భయమో దాన్ని సరిగ్గా చేశామని షోల్డర్ ట్యాప్ చేసుకోండి. ఇది కుడి చేతినైతే చాలా బాగుంటుందండి. ఎడం చేతిని కూడా చేసుకోగలిగితే, మీరు శారీస్ కట్టుకుంటాం కాబట్టి ఇటు రాదు, చెయ్యి గబుకుని ఇటు వెళ్తుంది. మీ అలవాటును బట్టి షోల్డర్ ట్యాపింగ్ మన భయాన్ని పోగొడుతుంది, మనకి నెగిటివ్ థాట్స్ని తగ్గిస్తుంది. మనం ఎక్కడికైనా కొత్త చోటికి వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు తీసుకెళ్ళటం అలవాటు చేసుకోండి. కొత్త ప్లేస్లో అయితే ఒక కొత్త పని చేసేటప్పుడు వాటర్ తాగటం, కొంచెం బాగా గాలి తీసుకోవటం. మనకేంటంటే దీన్ని అలా అలవాటు ఉండదు. మనకి ప్రాణాయామం ప్రాక్టీస్ ఉంటే ఈ భయాల్ని మనం పూర్తిగా పోగొట్టుకోగలుగుతాం. లేదనుకోండి, గట్టిగా గాలి తీసుకోండి, కళ్ళు మూసుకుని 2-3 సార్లు బాగా ఊపిరి పీల్చి వదిలి, గెట్ సమ్ ఎయిర్ అని చెప్తారు ఇంగ్లీష్ వాళ్ళు. గాలి తీసుకో, లేదా బయటికి వెళ్ళి గాలిలో మొహం పెట్టు, వెంటనే ఆక్సిజన్ అందంగానే బ్రెయిన్ రిలాక్స్ అయిపోతుంది. రిలాక్స్ చేసుకుని తర్వాత పనిలోకి వెళ్ళండి. నెగిటివ్ థాట్స్ని కట్ చేస్తేనే పోతాయి. పిల్లల అనారోగ్యాలకి తల్లులకి భయం వేస్తుంది. ముందు భగవంతుడు నాకు వరంగా ఇచ్చాడు, నా పిల్లడు నాకు ఇంత వరాన్ని ఇచ్చినవాడు ఇంకా ఇవ్వడా వరాలు, చాలా ఇస్తాడు. ఒక పిల్లాడో పిల్లో, మన పిల్లలు మనకు వరాలు, మనకి దేవుడు ఇచ్చిందివి, ఇంకా ఇస్తాడు వరాలు అని భగవంతుణ్ణి ప్రార్థించాలి. ప్రతిరోజు ప్రార్థన చేసే అలవాటు చేసుకోండి. మీరు ఏ జాతి వాళ్ళైనా సరే, ఏదైనా సన్నిధిలో కూర్చొని చేసుకోవటం. ఒక ప్లేస్ ఉంటుంది కదా మనకి ప్రేయర్కి, ఎక్కడ అలవాటు ఉంటే అక్కడ ప్రే చేయటం. అంటే ప్రాణాయామము చేసుకోవాలి, భగవత్ ప్రార్థన చేసుకోవాలి. ఎవరికే ఏది అలవాటు ఉంటే ఆ రకమైన ప్రార్థన, భగవంతుణ్ణి కీర్తించే ప్రార్థన అలవాటు చేసుకోండి. నెగిటివ్ థింకింగ్ తగ్గుతుంది. మీరు మీ నెగిటివ్ థింగ్స్ని ఎవరికీ చెప్పకుండా పెంచి పోషించకండి. ఎవరో ఒకళ్ళతోటి షేర్ చేయండి. వాళ్ళు మిమ్మల్ని లెగ్ పుల్లింగ్ చేసేవాళ్ళు కాకుండా కొంచెం మీకు ధైర్యం ఇచ్చే వాళ్ళని మాత్రం చూసుకోండి. సాధారణంగా నెగిటివ్ థాట్స్ ఎప్పుడు వస్తున్నాయో కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎవరితో ఉన్నప్పుడు మీకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, లేదా ఏ టైంలో వస్తున్నాయి, ఎలాంటి విషయం పట్ల నెగిటివ్ థాట్స్ వస్తున్నాయో చూడండి. ఏ ఏ విషయాలు మిమ్మల్ని టికిల్ చేసి ట్రిగర్ చేస్తున్నాయో ఆయా విషయాలని కంట్రోల్ చేసుకోండి. మీ జీవితం మీదే కదా. ఫోన్లలో వాటిలలో ఎక్కువ సమయం గడపకుండా అసలు మనకి ఎందుకు టెన్షన్ వస్తుంది అని ఆలోచించండి. ఈ టెన్షన్ తోటి ఏం చేస్తారంటే, ఒక్కొక్కళ్ళు ఎక్కువ తింటారు, ఒక్కొక్కళ్ళు ఎక్కువ తాగుతారు, ఒక్కొక్కళ్ళు ఏమీ తినరు. మీరేం చేస్తున్నారు? నెగిటివ్ థాట్స్ తోటి భయం వచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు?
బ్యాడ్ ఐడియాస్ వస్తుంటే మీరు ఏం చేయదలుచుకున్నారు, మిమ్మల్ని మీరు ఆలోచించుకోగలుగుతారు కదా. ఈ ఆలోచనలని ఎవరితోటైనా మిమ్మల్ని బూస్ట్ చేసేవాళ్ళు, మీ శ్రేయోభిలాషులు మనకు అందరికీ ఉంటారు చూడండి, స్నేహితులో, చుట్టాలో, సొంత అక్కయ్యలో, నాన్నలో ఎవరో ఒకళ్ళు ఎవరుంటే వాళ్ళతోటి షేర్ చేసేయండి. మీ భయాన్ని బయటికి చెప్పేస్తే సగం తగ్గుతుంది. అవతల వాళ్ళు మిమ్మల్ని కొంచెం బూస్ట్ చేసే వాళ్ళు అయ్యారనుకోండి, అప్పుడు ఈ భయం మిగిలినది కూడా సగం తగ్గింది కదా, మిగిలిన సగం కూడా తగ్గిపోతుంది. ఆ భయం తగ్గేసరికల్లా మీరు ధైర్యంగా ఉంటారు. ప్రపంచం ఎప్పుడు పూర్తిగా మనదే ఉంటుందండి, మనదే ప్రపంచం. దానికి గురించి భయపడాల్సిన పని ఏం లేదు. ఇందులో అప్స్ అండ్ డౌన్స్, బ్యాడ్ అండ్ గుడ్స్ సహజంగా ఉంటాయి. ఇవాళ ఏదైనా చెడు జరిగితే రేపు కూడా అదే జరగాలని ఏం లేదు. రేపు మంచి జరగడానికి అవకాశం ఉంది. సైకిల్ చక్రం లాగా సైకిల్ చక్రం తిరుగుతుంది. ఓ చోట ఒక బ్లూ చుక్క పెట్టండి, మనం చూస్తూ ఉంటాం బ్లూ చుక్క పైన ఉంటుంది. ఒక క్షణంలో అది కిందకి తిరిగి బ్లూ చుక్క కిందకు వస్తుంది, పోనీ అక్కడే ఉండదు, అది మళ్ళీ పైకి వస్తుంది. జీవితం కూడా అంతే, చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. గుడ్స్ అండ్ బ్యాడ్స్ అలాంటివి సహజంగా జరుగుతాయి. ఇది న్యాచురల్ అని నెక్స్ట్ టైం గుడ్ టర్న్ కోసం మనం వెయిట్ చేస్తే చాలా తొందరలోనే వచ్చేస్తుంది. అంతేగాని జరిగిపోయిన పాతదానో చెడునో లేకపోతే ఏదైనా ఒక నెగిటివ్ థింగ్నో పట్టుకుని ప్రతిసారి అలాగే అవుతుందని, జీవితం అలాగే ఉంటుందని అనుకోవడానికి ఏ వీలు లేదు. చూడండి, పురుట్లో విపరీతమైన నొప్పులు ఉంటాయి. డెలివరీలో నొప్పులు ఉంటాయా? నొప్పులే ఉంటాయా అండి? కాదు కదా. నొప్పుల తర్వాత శిశువు ముందు ఏడుస్తాడు, పిల్లాడు, అందరూ ఏడుస్తారు. ఏడకపోతే ఏడిపిస్తారు డాక్టర్లు. తర్వాత న్యూ బార్న్ బేబీ ఏం చేస్తాడు? నవ్వడం మొదలు పెడతాడు. చూసారా, ఏడుపు తర్వాత నవ్వు, నొప్పి తర్వాత శిశు జననం ఒక అద్భుతమైన విషయం. ఆ అద్భుతమైన విషయంతో వచ్చినటువంటి ఏడుపుతోటి దాని తర్వాత వచ్చేది నవ్వులే ఉంటాయి. తర్వాత ఆ నవ్వు చూస్తుంటే మనం ముందు వచ్చిన నొప్పిని, వాడి ఏడుపుని కూడా మర్చిపోతాం. ఇలా మనం ముందుకెళ్ళాలి. నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేయండి. మీకు అవి వచ్చినప్పుడల్లా వేరే దారి వెతకండి. మంచినీళ్ళు తాగండి, గాల్లోకి వెళ్ళండి, ఒక స్వీట్ తినండి, ఏదైనా సంగీతం వినండి, ఎవరితోటైనా మాట్లాడుకోండి, ఒక మంచి పుస్తకం చూడండి, లేదా హాయిగా ఒక పాత సినిమా చూడండి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా డ్యాన్స్ చేయండి. ఏవైనా కొత్త హాబీస్ మీకు తరచుగా ఇలా నెగిటివ్ థింకింగ్ వస్తుంది, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అంటే ఏదైనా హాబీ కొత్తది నేర్చుకోండి. ఆల్రెడీ మీకున్న హాబీస్ని డెవలప్ చేసుకోండి. ప్రజల్లోకి బయటికి వెళ్ళిపోండి. నెగిటివ్ థాట్స్ మిమ్మల్ని వదిలిపెట్టేస్తాయి.